అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన మీడియా సోదరులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మావిగన్ ప్రతిపాదన ఏదైతే ఉందో చంద్రబాబు గారికి షాక్ తగిలి దాన్ని నిర్వచనం మార్చేస్తున్నారు. ఎందుకంటే ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ ప్రతిపాదన చెప్పిన తర్వాత రాజకీయంగా, ఆర్థికంగా సమాధానం చెప్పలేని పరిస్థితి చంద్రబాబు గారికి వచ్చింది. మరీ ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ప్రాంత ప్రజానీకం ఎవరైతే ఉన్నారో, ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ప్రతిపాదన తీసుకొచ్చారో ఈ ప్రాంత వాసులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతిపాదనకు అందరుగా ప్రతి ఒక్కరిగా మద్దతు తెలిపారు. ప్రజల నుంచి మద్దతు వస్తుంది. ఒక మంచి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అనే భావనలో వచ్చేసరికి మొన్న 28వ తారీఖున సమీక్షా సమావేశంలో చంద్రబాబు గారు మాట్లాడుతూ, అమరావతి అంటే 29 గ్రామాలు కాదు, విజయవాడ, గుంటూరు గారు అమరావతిలో భాగమే అని చెప్పని చంద్రబాబు గారు చెప్పారు. అంటే మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మావిగన్ ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని ఈరోజు చంద్రబాబు గారు, ఈ కూటమి ప్రభుత్వం అంగీకరించిందని చెప్పిన విషయం ప్రజలందరూ గారు తెలుసుకోవాలి. అదే కదా వాస్తవం. ఎక్కడో దూరంగా, ప్రజానికానికి దూరంగా ఉండే ప్రాంతంగా కాకుండా, ప్రజానికం నివసిస్తున్న ప్రాంతంలో, ప్రజానికానికి ప్రతిదీ ఒకటి అందుబాటులో ఉన్న ప్రాంతంలో, ఈ ప్రాంతంలో కనుక డెవలప్మెంట్ జరిగితే రాజధాని ప్రాంతం ఎంతో బాగా ముందుకెళ్తుందని చెప్పని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతిపాదన, ఇంటిగ్రేటెడ్ అర్బన్ కారిడార్ ప్రతిపాదనని ఈరోజు వాళ్ళందరూ గారు ఒప్పుకున్నారు. కానీ ఏ రోజైతే మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో తర్వాత వెటకారంగా, హేళన చేస్తూ, పేర్ల గురించి వెటకారంగా మాట్లాడారు కదా. మళ్ళీ చివరికి వచ్చేసరికి మేము చెప్పిందే వాస్తవం అని చెప్పని ఈరోజు కూటమి ప్రభుత్వం మళ్ళీ చెప్పటం, ఒక్కసారి వాళ్ళ అవగాహన వాళ్ళందరూ గారు ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రజానికానికి, రాష్ట్ర ప్రజానికానికి మంచి ఏ విధంగా చెప్తారో ఈ రోజు కన్నా చంద్రబాబు నాయుడు గారు అందరూ గారు ఆలోచించాలి, తెలుసుకోవాలి. ఎందుకంటే మన చాలా ఆశ్చర్యకరం, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు గతంలో మా విజయవాడ రైల్వే స్టేషన్ గురించి ఏ రోజు మాట్లాడాల, గన్నవరం ఎయిర్పోర్ట్ ఈ రోజు గారా చేస్తామని చెప్పిన పనులు ఈ రోజుకి సాగదీస్తాం, ఈ రోజుకి పూర్తి కాకుండానే అమరావతి ప్రాంతంలో మరో కొత్త రైల్వే స్టేషన్ కడతాం, కొత్త ఎయిర్పోర్ట్ 5,000 ఎకరాల్లో కడతామని చెప్పిన చంద్రబాబు గారు మొన్న సమీక్ష సమావేశంలో ఏం చెప్తున్నారు? ఈ ప్రాంతానికి సంబంధించిన రైల్వే స్టేషను, ఎయిర్పోర్ట్ కూడా అమరావతిలో భాగమని చెప్పని అంటున్నారు. గుంటూరు నగరానికి సంబంధించిన వసతులు కూడా అమరావతి ఖాతాలోనే చూపుతున్నారు. విజయవాడ, గుంటూరుకు సంబంధించిన వసతులు కూడా అమరావతి అయితే మేము చేసిన మావిగన్ ప్రతిపాదన నిజమే కదా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈరోజు మేము అందరం గారు క్వశ్చన్ చేస్తున్నాం. విజయవాడ, గుంటూరు ఇప్పటికే రాజధాని నగరం అని చెప్పని భాగం చెప్తున్నప్పుడు ఉన్న నగరాలు అభివృద్ధి చేయకుండా ఎక్కడో దూరంగా అభివృద్ధి చేస్తామని చెప్పటం
ఎంతవరకు సమంజసం అని చెప్పని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ప్రతి ఒక్కరం గారా క్వశ్చన్ చేస్తున్నాం. దేని మీద గారా క్లారిటీ లేదు, అభివృద్ధి చేస్తాం విషయంలో క్లారిటీ లేదు, విజయవాడ గుంటూరు ప్రాంతాలను అభివృద్ధి ముందుకు తీసుకెళ్తాం విషయంలో క్లారిటీ లేదు. కేవలం అపోహలు, గందరగోళం చేసే కార్యక్రమం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తాను. వాళ్ళే 29 గ్రామాలు అంటారు, మేము చెప్పిన ప్రతిపాదన వాళ్ళే హేళనగా మాట్లాడతారు, మళ్ళీ వాళ్ళు విజయవాడ గుంటూరు అన్నీ కలిసే అమరావతి ప్రాంతం అని చెప్పని అంటారు. ఎప్పటికైనా ప్రజానికానికి వాస్తవం చెప్పాలి అని చెప్పని ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వం మేము అందరం గారు డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా చంద్రబాబు గారు కొత్త మాట మాట్లాడతారు, అమరావతి అంటే సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పని ప్రచారం చేస్తారు. అంటే ఏంటి దాని అర్థం? భూమి ధరలు పెరిగితే దాని మీద అది విక్రయించి అప్పులు తీరుస్తామని చెప్పని అంటారు. మొన్నే మినిస్టర్ నారాయణ గారు చెప్తూ దాదాపుగా అమరావతి కోసం సమీకరించిన అప్పులు 47,000 కోట్లు. అదేవిధంగా మొన్న ఇన్స్టాల్మెంటు దాదాపుగా 231 కోట్లు కట్టారు. ఎక్కడి నుంచి కట్టారు? ఇవన్నీ భూమిని అమ్మారా? రాష్ట్ర ప్రజానికం ఖజానా నుంచే కదా నమ్మింది. ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు అమ్ముతారో, ఎప్పుడు అప్పులు తీరుస్తారో తెలియని విధంగా మీరు ముందుకెళ్తే ఈ భారం అంతా గారా ఎవరు మోస్తారు? ఈ రాష్ట్ర ప్రజానికం బాధ్యతగా రాష్ట్ర ప్రజానికం మీద తోసే కార్యక్రమం మీరు చేయట్లేదా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈరోజు మేము అందరం గారు తోసే కార్యక్రమం మీరు చేయట్లేదా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈరోజు మేము అందరం గారు క్వశ్చన్ చేస్తున్నాం. అదేవిధంగా అమరావతిలో అంట పేదలు ఉండకూడదంట, పేద ప్రజానికం ఉండకూడదంట, వాళ్ళు నివాసం ఇక్కడ ఏర్పాటు చేసుకోకూడదంట. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో అమరావతి ప్రాంతంలో గారా దాదాపుగా 51,000 మంది మహిళలకి వాళ్ళ పేరు మీద ఇల్లు, స్థలాలు రిజిస్ట్రేషన్ చేసిన జరిగింది. మా విజయవాడ ప్రాంతంలోనే మా తూర్పు నియోజకవర్గంలో దాదాపుగా 8 నుంచి 9,000 మంది మహిళలకు ఇచ్చారు. పక్కనే ఉన్న సెంట్రల్ నియోజకవర్గం కానివ్వండి, వెస్ట్ నియోజకవర్గం కానివ్వండి, వాళ్ళకి గారు సుమారుగా ప్రతి నియోజకవర్గంలో 9,000 నుంచి 10,000 మంది మహిళలకి సొంత ఇంటి కళ సాకారం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతంలో ఇల్లు కేటాయించడం జరిగింది. ఈ ప్రజానికానికి అందరి గారా ఆ మహిళలు అందరి గారు సంతోషంగా ఉండటానికి దాదాపుగా 1,400 ఎకరాలు ఆ మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మీరు వచ్చిన తర్వాత ఏం చేశారు? మీరెవ్వరు గారు ఉండకూడదు, పేద ప్రజానికం ఉండకూడదు, ఎవరైతే మహిళలు ఉన్నారో, బడుగు బలహీన వర్గాల ప్రజానికం ఉన్నారో ఆ ప్రాంతంలో ఉండకూడదని చెప్పని అవన్నీ గారు క్యాన్సిల్ చేసిన మాట వాస్తవం కాదా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా చెప్పుతున్నాం. సిఆర్డీఏ చట్టంలోనే ఉంది కదా, సెక్షన్ 53(1)(d) ప్రకారం ల్యాండ్ పూలింగ్ ప్రాంతంలో దాదాపుగా 5% భూమిని పేదలకు అందుబాటులో ఉంచాలని చెప్పని సిఆర్డీఏ చట్టంలోనే ఉంది కదా. ఆ చట్టాన్ని మీరు ఎక్కడ గౌరవిస్తున్నారు? ఎక్కడ పట్టించుకుంటున్నారు? పేద ప్రజానికాన్ని అక్కడ ఉండకూడదని చెప్పనే విధంగా కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారులకి, మీ బినామీలకి, మీ సొంత మనుషులకి, మీ సొంత వాళ్ళకి, మీ కుటుంబ సభ్యులకి మాత్రమే ఉండే విధంగా ఈరోజు ఆ ప్రాంతంలో అవినీతి చేస్తున్న మాట వాస్తవం కాదా చంద్రబాబు నాయుడు అని చెప్పి అందరం గారు క్వశ్చన్ చేస్తున్నాం. మమ్మల్ని చూసి నేర్చుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి నేర్చుకోండి.
ప్రతి ఒక్కరికి సమానమైన హక్కు గత 5 సంవత్సరాల్లో అభివృద్ధి కార్యక్రమంలో కానివ్వండి, సంక్షేమ కార్యక్రమంలో కానివ్వండి ఇచ్చిన గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నిర్దాక్ష్యంగా ఈరోజు పేద ప్రజానికాన్ని మీరు అమరావతి ప్రాంతం నుంచి పంపించడం జరిగింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఇచ్చిన సమాధానం ప్రకారం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అర్బన్ 2.0 కింద ఆంధ్రప్రదేశ్లో వేలాది ఇల్లు ప్రతిపాదనలు పంపిస్తే అమరావతిలో నివసించడానికి పేద ప్రజానికానికి ఒక్క ప్రతిపాదన గారు ఈరోజు ప్రభుత్వం పంపించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 61,000 ఇళ్లకి కేంద్రం ఆమోదించగా జూన్ 2026 పరిహేరు జరిగిన కమిటీ సమావేశంలో దాదాపుగా 107 పట్టణాల్లో 12,000 మందికి ఇల్లు ఆమోదం లభిస్తే అమరావతిలో ఒక్క ఇల్లుగా ఆమోదం లభించలేదు. అమరావతి నిజంగా అన్ని వర్గాల ప్రజానికం అయితే మీరు ఏదైతే చెప్తున్నారో అమరావతి అందరిది అని చెప్పి మీరు చెప్పేది నిజమైతే ఎందుకు ఆమోదించలేదు? ఎందుకు ప్రతిపాదన పంపించలేదు? ఎందుకు వాళ్ళ నివాసం ఉండవచ్చని చెప్పని ఒక్క మాట గారు ఈరోజు ఈ ప్రభుత్వం చెప్పట్లేదని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం గారు డిమాండ్ చేస్తాం. చెప్పండి, ఆ 50,000 మంది మహిళలకి ఏం సమాధానం చెప్తారు? సొంత ఇంటి కళ సాకారం చేసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి గారు మా కళ సాకారం చేసేందుకు మాకు రిజిస్ట్రేషన్ పట్టాలు ఇస్తే అవన్నీ గారు రద్దు చేసి మహిళలు బాధపడే విధంగా చేసిన ఈ కూటమి ప్రభుత్వం ఆ మహిళలకు ఏ సమాధానం చెప్తుందని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం గారు డిమాండ్ చేస్తాం. చెప్పండి సమాధానం. స్థలాలు ఇస్తారా? ఇల్లు కడతారా? రద్దు చేస్తారా? బయటికి పంపించేస్తారా? ఆ మహిళలు కన్నీళ్ళకి సమాధానం చంద్రబాబు గారు చెప్పాలని చెప్పి ఈరోజు మేము అందరం గారు చెప్తున్నాం. అమరావతి అందరిది, అమరావతి ప్రపంచ రాజధాని, ఎవరైనా ఉండొచ్చు అని చెప్తారు కదా. ఎవరైనా ఉండొచ్చు అంటే మీరు పంపించిన ప్రతిపాదనలో ఒక్క ఇల్లన్నా ఉండాలిగా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు సామాజిక బాధ్యత దెబ్బతినే విధంగా ప్రతి ఒక్కరూ సమానం అని చెప్పని ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారో ఆ నినాదానికి తూట్లు పొడుస్తూ కేవలం కొంతమందే ఉండాలి అని చెప్పని ఏదైతే మీ ఆలోచన ఉందో రేపు 2029, ఎందుకంటే మచిలీపట్నం కానివ్వండి, విజయవాడ కానివ్వండి, గుంటూరు ప్రాంతం మీరు చెప్తున్న మొత్తం ప్రాంతం అంతా గారు అమరావతి ప్రాంతంలో గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతిపాదన ఈరోజు ప్రజానికం స్వాగతిస్తున్నారు. ప్రతి ఒక్కరు గారు అంగీకరిస్తున్నారు. మీరు ఏదైతే అమరావతి పేరుతో దోచుకుంటున్నారో, దాచుకుంటున్నారో, అవినీతి చేస్తున్నారో అవన్నీ గారు ప్రజానికానికి అర్థమయ్యి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇద్దాం. దమ్మున్న మునగాళ్ళగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలు అభివృద్ధి చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మాకు ఓటైందని చెప్పారు. ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట చెప్పారో ఈ 2 ఉమ్మడి జిల్లాల ప్రాంత ప్రజానికం జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతుందన్న విషయం కూటమి ప్రభుత్వం తెలుసుకోవాలి. సంతోషం. ఈ రోజు కన్నా మేము చెప్పిన ప్రతిపాదన 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటే 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తాం కాదు, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈ రాష్ట్రంలోని ప్రజానికానికి ఏమి కావాలి, అభివృద్ధి సంక్షేమంలో ఏ విధంగా చేస్తే ప్రజానికం సంతోషంగా ఉంటారు, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఎలాంటి ఆలోచనలు చేయాలి, ఏ విధంగా 3 ప్రాంతాలని అందులో ఎయిర్పోర్ట్ కానివ్వండి, పోర్ట్ ఫెసిలిటీ కానివ్వండి అన్నీ గారు కలిసికట్టుగా ఉండే విధంగా ఏ విధంగా చేస్తే ప్రజానికం సంతోషంగా ఉంటారని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదన చేసిన వెంటనే మీ 40 సంవత్సరాల రాజకీయం ఏమైపోయింది? ఈ రోజు గారు పథకాలు మా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకుంటున్నారు కదా. ఆయన ఏ విధంగా చేశారో మీరు గారు అదే విధంగా చేస్తున్నారు కదా. ఈరోజు ప్రారంభించిన భోగాపురం ఎయిర్పోర్ట్ గారు
మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించి కట్టిన ఎయిర్పోర్టు ప్రారంభించిన నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ కూటమి ప్రభుత్వంలో నాయకులు భోగాపురం ఎయిర్పోర్ట్లో ప్రతి అంగుళం, ప్రతి ఇటుక మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉంటుందన్న విషయం వాళ్ళు తెలుసుకోవాలని చెప్పిన విషయం ఈ సందర్భంగా చెప్పుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి. పాలన ఎలా చేయాలో, ప్రజానికానికి ఎలా మంచి చేయాలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోమని చెప్పని, ఏదైతే మేము చెప్పిన ప్రతిపాదనే కరెక్ట్ అని చెప్పని అంగీకరించిన ఈ కూటమి నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి పని గారా ప్రజానికం కోసం అని చెప్పని రాబోయే రోజుల్లో వాళ్ళే అంగీకరిస్తారని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నా.